ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారంతో పదే పదే నవ్వుల పాలవుతోంది. తాజాగా జరిగిన ఘర్షణల్లో భారత సైన్యం పాకిస్తాన్కు బుద్ధి చెప్పడాన్ని ప్రపంచమంతా గుర్తించింది. అయితే భారత్పై విజయం సాధించామంటూ పొరుగు దేశం చేసుకుంటున్న సంబరాలు, ప్రకటనలు నవ్వులు పూయిస్తున్నాయి. ప్రపంచ దేశాల ముందు పరువు పోతున్నా పాక్ వైఖరిలో మార్పు రావట్లేదు. ఫేక్ న్యూస్ తయారు చేసుకుని తన భుజాలు తానే తరుచుకుంటోంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ దేశ ప్రధానికి బహుకరించిన ఫేక్ ఫోటోను చూసి ప్రపంచం నవ్వుకుంది. పాకిస్తాన్ పరువు తీసేశారు అసదుద్దీన్ ఓవైసీ. పరువు పోయిన పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టినట్టు ప్రచారం చేసుకోబోయి సతికిలబడింది. భారత్కు చెందిన 80 భారత యుద్ధ విమానాలు దాడులకు వచ్చాయని, తమ సైన్యం వాటిని విజయవంతంగా అడ్డుకుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాల్ని ఆయన వెల్లడించలేదు. మరోవైపు ఈ ఆరోపణల్ని భారత్ కొట్టిపడేసింది. అసలు తమ యుద్ధ విమానాలు పాక్ గగనతలంలోకి వెళ్లలేదని స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యానికి చెందిన 2 స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్యాక్ట్ చెక్ చేసి నీచ బుద్ధిని బయటపెట్టింది. పాక్ సైన్యం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీ అని తేలింది. ఆ వీడియోలన్నీ పాతవి, భారత్కు చెందినవి కూడా కాదు. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండండి అని కేంద్రం భారత పౌరులకు సూచించింది. భారత్పై తాము దాడులు చేసి విజయం సాధించామని పాక్ మొదటి నుంచి అసత్య ప్రచారాలు చేస్తోంది. అందుకు తగిన ఆధారాల్ని మాత్రం అంతర్జాతీయ సమాజానికి చూపించలేకపోతోంది. ఆధారాలు ఒక్కటైనా చూపించలేని స్థితిలో పాక్ ఉందంటూ పలువురు జోకులు పేలుస్తున్నారు. ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు యుద్ధంలో తామే విజయం సాధించామని బీరాలు పలుకుతున్న పాకిస్తాన్ సామాజిక మాధ్యమాల్లోని తప్పుడు వార్తల్ని కూడా గుర్తించలేక భంగపాటుకు గురవుతోంది. కొద్ది రోజుల క్రితం బ్రిటన్కు చెందిన ఓ వార్తాపత్రిక పేరుతో వచ్చిన తప్పుడు వార్తని పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రస్తావించి ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ నవ్వుల
ఫేక్ ప్రచారం మీద ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేశారు. కాపీ కొట్టడానికి అర్హత లేని స్టూపిడ్ జోకర్స్ అంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిం మున్సీర్ ఫేక్ మెమొంటో అంశాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కుటిల నీతిని ఎండగట్టేందుకు భారత ఎంపీల బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కువైట్లో పర్యటించిన ఎంపీల బృందంలో అసదుద్దీన్ కూడా ఉన్నారు. పాక్ చెప్పేవన్నీ అబద్దాలే, వారి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని ఓవైసీ అన్నారు. పాకిస్తాన్ ఏం చెప్పినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మా విదేశాంగ మంత్రులు, అధికార ప్రతినిధులు చెప్పిన దాని మీద మాత్రమే ఆధారపడండి అని ఆ దేశ మీడియాకు చెప్పారు అసద్. Stupid jokers, they want to compete with India. They had given a photograph of a 2019 Chinese army drill, claiming it's a victory over India. Now this is what Pakistan indulges in. They cannot even give a proper photograph. तो हम बचपने में हम स्कूल में सुनते थे कि अक्सर स्कूल में क्या होता था कि हम अच्छे पढ़ने वाले बच्चे के बाजू के बैठता था. तो नकल करने के लिए अकल भी चाहिए. इन नालायकों को अकल भी नहीं है. So this is what Pakistan indulges in, and that is why you must not, whatever Pakistan is saying, don't even take it with a pinch of salt. Rely on what our foreign ministry is saying, our official spokesperson are saying. భారత్ పాకిస్తాన్ల మధ్య ఇప్పటి వరకు 4 యుద్ధాలు జరిగాయి. 1948, 1965, 1972, 1999లో జరిగిన యుద్ధాల్లో భారత్ ఘన విజయం సాధిస్తే పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అయినా తామే గెలిచామని చెప్పుకుంటోంది పాకిస్తాన్. ముఖ్యంగా 1965 నాటి యుద్ధంలో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో పాకిస్తాన్ మీద భారత్ సాధించిన యుద్ధం తర్వాత దేశమంతా జై జవాన్ నినాదం మారుమోగిపోయింది. లాహోర్ దరిదాపుల్లోకి భారత సైన్యం దూసుకుపోయింది. అయితే ఈ యుద్ధంలో విజయం తమదేనని అంతర్జాతీయంగా తప్పుడు వార్తా కథనాలు సృష్టించింది పాకిస్తాన్. పాకిస్తాన్లోని పాఠశాలల్లో భారత్ మీద గెలిచినట్లుగా పాఠ్యాంశాలు బోధిస్తారు. ఓ పెద్ద అబద్ధాన్ని పదే పదే చెప్తూ ఉంటే చివరికి ప్రజలు దాన్ని నమ్మడం ప్రారంభిస్తారు. ఆ అబద్ధాన్ని రాజకీయ, ఆర్థిక, సైనిక పరిణామాల నుంచి రాష్ట్ర ప్రజల్ని రక్షించగలిగినంత కాలం మాత్రమే అబద్ధాన్ని కొనసాగించొచ్చు. ఎందుకంటే సత్యం అబద్ధానికి ప్రధాన శత్రువు అంటూ నాజీ ప్రచార మంత్రి గోబెల్స్ ప్రభుత్వ వర్గాలకు, పార్టీ అనుచరులకు చెప్పేవాడు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. పాకిస్తాన్ అంటే ఫేకిస్తాన్ అని జోకులు వేసుకుంటున్నారు భారతీయులు.